హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఒక ఆది బ్లౌజ్ నుంచి ఏ విధంగా కొలతలు తీయాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. మన దగ్గరికి ఆది బ్లౌజ్ వచ్చినప్పుడు ఏ విధంగా కొలతలు తీయాలి అనేది చాలా వివరంగా చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఆది బ్లౌజ్‌లోంచి మొత్తం కొలతలనమాట. అంటే బ్లౌజ్ పొడవు, నడుము, అప్పర్ చెస్ట్ కొలత, ఇంకా ఫ్రంట్ పొడవు, బ్యాక్ డీపు, ఇంకా చంక రౌండు, ఓకేనా. ఇవన్నీ గూడాను ఒకేసారి తీసేస్తానండి. ఓకేనా. ఒకేసారి తీసేసి ఇంక ఈ బ్లౌజ్‌ని పక్కన పెట్టేసి, ఇంకా ఆ కొలతలను ఉపయోగించేసి నేను ఏ విధంగా బ్లౌజ్‌ని కట్ చేస్తాననేది మాత్రమే చూపించబోతున్నాను. చూడండి. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు కస్టమరు ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడొచ్చేసి, ఈ ఉక్సులు పట్టి, కాజా పట్టి అనేది గ్యాప్ ఎక్కువుందా? గ్యాప్ తక్కువుందా? అనేది మెయిన్ గమనించుకోవాలండి. ఓకేనా. ఈ ఉక్సులు పట్టి, కాజా పట్టి అనేది అప్పర్ చెస్ట్ కొలత ఉంది గదా! ఈ కొలత అనేది తేడా ఉంటది. ఓకేనా. అంటే ఉక్సులు పట్టికి, కాజా పట్టికి గ్యాప్ తక్కువుండే వాటికొచ్చేసి ఫ్రంటు, బ్యాక్ ఒకేలాగా ఉంటదండి. కొన్నిటికొచ్చేసి ఎక్కువ గ్యాప్ వచ్చేస్తుంటది. ఓకేనా. ఈ చెయ్యి కంటే ఇంకా ఒక ఇంత వెడల్పున గ్యాప్ ఉండే బ్లౌజులు కూడా వస్తాయండి. అప్పుడొచ్చేసి వాళ్ళు ఎట్లా కట్ చేసుంటారంటే, బ్యాక్ పార్ట్ ఎక్కువ పెట్టేసి ఫ్రంట్ తగ్గిచ్చేస్తుంటారు. ఓకేనా. ఈ బ్యాక్ పార్ట్ లెంత్ వచ్చేసి ఎక్కువ పెట్టేస్తారు. ఈ ఫ్రంట్ లెంత్ ఉంది గదా! ఈ చంక నుంచి ఫ్రంట్ లెంత్ అనేది తగ్గిచ్చేస్తారనమాట. అంటే ఆ మెథడ్ వేరు అని అర్థం అనమాట. ఓకేనా. మనం కట్ చేసే మెథడ్ వచ్చేసి ఇప్పుడు ఉక్సులు పట్టికి, కాజా పట్టికి గ్యాప్ లేకుండా అనమాట. ఓకే. ఆ మెథడ్‌కి, ఈ మెథడ్‌కి ప్రాబ్లమ్ ఏంటంటేను, ఇప్పుడు ఈ మెథడ్‌లో ఫ్రంట్‌కి, బ్యాక్‌కి అప్పర్ చెస్ట్ కొలత ఒకేలాగా ఉంటదనమాట. నేను చెప్పాను గదా! బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇంకొంచెం ఎక్కువ వెడల్పు ఉంటది. ఈ ఫ్రంట్ వచ్చేసి ఇంతవరకు తగ్గిపోద్దనమాట. ఇంత. ఇంత గ్యాప్ ఎక్కువుంటది. ఈ బ్యాక్ పార్ట్ ఏమో లెంత్ పెరిగుంటదనమాట. అట్లాంటప్పుడు మీరు అప్పర్ చెస్ట్ కొలతని ఒక్కటే తీసేసుకొని ఫ్రంట్‌కి, బ్యాక్‌కి కలిపి పెట్టారనుకోండి, అప్పుడు బ్లౌజ్ అంతా ఖరాబ్ అయిపోద్దనమాట. ఇది మెయిన్ తెలుసుకోవాలనమాట. ఓకేనండి. మనకొచ్చే బ్లౌజు ఉక్సులు పట్టికి, కాజా పట్టికి గ్యాప్ లేకుండా ఉండే బ్లౌజ్ ఇచ్చారా? లేదా గ్యాప్ ఎక్కువ ఉండేదా? అనేది మీరు తెలుసుకోండి. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడొచ్చేసి ఈ బ్లౌజ్‌లోంచి నేను ఏ విధంగా కొలతలు తీస్తాననేది చూడండి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పొడవండి. బ్యాక్ పొడవొచ్చేసి 14 ఇంచెస్ అనమాట. నేనొచ్చేసి ఇక్కడ నోట్ చేసేసుకుంటున్నాను. పొడవొచ్చేసి 14 ఇంచెస్ అనమాట. ఇంకిప్పుడొచ్చేసి అప్పర్ చెస్ట్ కొలతండి. అప్పర్ చెస్ట్ కొలతొచ్చేసి నాకు 18 ½ ఉంది. 18 ½ అంటే అందులో సగం ఎంత? 9:15 మనం మార్కింగ్ పెట్టుకునేసరికి 4 భాగమైతే 9:15 మార్క్ చేసేసుకుంటాము. ఇంకేంటండి మనకు చంక రౌండ్ కావాలి, నడుము కొలత, ఇంకా డీప్ అనమాట. డీప్‌ని కొలవాలంటే చూడండి. స్కేల్‌నైతే ఈ విధంగా ప్లేస్ చేయాలండి. ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఇక్కడి నుంచి ఈ పై వైపు నుంచి ఇక్కడి వరకు ఎంతుందప్పుడు? 8:30 ఉంది. ఓకేనండి. ఇది బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎంతుంది అనేది మాత్రమే అండి. ఓకేనా. లెంత్ వచ్చేసి 8:30 అనమాట. ఓకేనండి. ఇంతవరకైతే క్లియర్ గదా! ఇంకేంటి మనకు కావాల్సింది ఈ చంక రౌండు, ఈ నడుము కొలతనమాట. ఇక్కడ చూడండి. ఇక్కడి నుంచి ఈ చంక వరకు గూడాను ఈ విధంగా కొలుస్తున్నాను. అప్పుడు ఎంతొచ్చిందండి నాకు? 8:30. ఓకేనండి. ఇంక నడుము కొలత చూద్దాము. ఒకేసారి నేను ఫ్రంట్ లెంత్ గూడా చూపిస్తానండి. ఇక్కడి నుంచి ఉక్సులు పట్టి నుంచి ఈ విధంగా టేప్‌ని ప్లేస్ చేసేసుకొని, ఈ విధంగా కొలుచుకోవాలండి. ఎంతుంది? 35:30 ఉందనమాట. ఓకేనా. 35:30. ఓకేనా. నడుము కొలతొచ్చేసి 35:30 అండి. ఇంక మనకు కావాల్సింది ఫ్రంట్. ఫ్రంట్ పొడవు, హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజ్ అనమాట. వీళ్ళకొచ్చేసి హ్యాండ్ కొంచెం పొడవు పెట్టమన్నారు. హ్యాండ్ లూజ్ గూడా ఎక్కువుందండి. ఒక కుట్టు అంటే ఒక ½ ఇంచ్ తగ్గించమన్నారు. ఏమో మనం ఒక కుట్టేసేస్తే ½ ఇంచ్ తగ్గిపోద్దనమాట టోటల్ రౌండ్‌కి. అదొక్కటి చెప్పారండి. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ లెంత్ చూద్దాం. చూడండి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి సాగదీస్తే సాగిపోద్దండి. ఓకేనా. జాగ్రత్తగా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇక్కడుంది గదా! ఈ ఫ్రంట్ డాట్ ఏస్తున్నాం గదా! మెయిన్ డాట్. అక్కడ వరకు కూడా సాగదీయకుండా నార్మల్‌గా ప్లేస్ చేసేసుకోవాలి. ఇక్కడ ఖర్చు వదిలిపెట్టేసి కొలుస్తున్నానండి నేను. చూడండి. ఖర్చుని వదిలిపెట్టేసి కొలిస్తే నాకెంతొచ్చింది? 12 ఇంచెస్ వచ్చింది. ఓకేనా. ఖర్చుని యాడ్ చేయలేదు షోల్డర్ వైపున. ఇక్కడికే కొలిచాననమాట. ఓకేనా. ఇదొక్కటి గుర్తుపెట్టేసుకోండి. ఎంతొచ్చింది నాకు? ఫ్రంట్ పొడవు 12 ఇంచెస్ వచ్చేసిందనమాట. ఇంకా హ్యాండ్ పొడవును కూడా చూపిస్తాను. ఒకేసారి మనం ఇందులోంచి కొలతలు తీసేసుకుంటే, ఇంక మాటి మాటికి ఈ బ్లౌజ్‌తో మనకు పని లేదనమాట. పావు తక్కువ 8 ఇంచులనమాట. హ్యాండ్ లెంత్ వచ్చేసి పావు తక్కువ 8 అంటే 7:30 అండి. ఇంకా దీనికొచ్చేసి ½ ఇంచ్ వాళ్ళు యాడ్ చేయమన్నారు లూజు. అందుకొచ్చేసి టోటల్ ఖర్చులతో కలిపేసి ఒక ½ ఇంచ్ యాడ్ చేస్తాం తర్వాత. ఇంకిక్కడ చూడండి హ్యాండ్ లూజ్ ఎంతుందని. హ్యాండ్ లూజ్ గూడా ఎక్కువుంది మాకు తగ్గిచ్చండి అన్నారు. ఎంతుంది? 6:30 ఉంది. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6:30. ఓకేనండి. ఇంతవరకైతే క్లియర్ కదా! ఇంకా ఫ్రంట్ నెక్ అనేది
ఒక 6:30, 7 వరకు పెట్టేస్తే సరిపోద్దనమాట ఈ కొలతలకొచ్చేసి. ఇది ఒక్కటేనండి గుర్తు. ఇంక ఈ బ్లౌజ్‌ని తీసి పక్కన పెట్టేస్తున్నా. ఓకేనండి. మన దగ్గరికి ఆది బ్లౌజ్ వచ్చినప్పుడు ఏ విధంగా కొలతలు తీయాలని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.